నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే కనుక ఈ ఆదివారం గ్రహణం సందర్భంగా మన శాంతి నిలయంలో ఎలాంటి కార్యక్రమాలు స్వామివారికి నిర్వర్తించబోతున్నాను అనేది ఈ వీడియోలో చెప్తాను. ముందుకైతే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అయితే ఈ నెల 7వ తారీఖు అనగా ఆదివారం, వచ్చే ఆదివారం గ్రహణం సందర్భంగా మన శాంతి నిలయంలో విశేషమైన కార్యక్రమాలు అయితే ఉండబోతున్నాయి. గ్రహణం రోజు ఏంటంటే విశేష కార్యక్రమాలు ఏంటి అని అనుకోవచ్చు. ఈ విశేష కార్యక్రమాలు అంటే ఏమి లేవండి. స్వామివారికి గ్రహణం రోజు స్వామివారి యొక్క ఆలయము మన శాంతి నిలయాన్ని మూయబోతున్నాము. ఎన్నింటికి మూస్తాము ఏంటనేది చెప్తాను. గ్రహణం రోజు 3 గంటలకు ఆలయము మూసి మన శాంతి నిలయాన్ని మూయటం జరుగుతుంది. ఆ రోజు తిరువారాధన అనేది, సాయంత్రపు తిరువారాధన అనేది ఉండదు. తర్వాత రోజు ఉదయం 7-8 మధ్యలో స్వామివారి యొక్క ద్వారం ఓపెన్ చేసి స్వామివారి యొక్క శుద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుని స్వామివారికి విశ్వేశ తిరుమంజన కార్యక్రమం కూడా ఉంటుంది. తిరుమంజన కార్యక్రమం పూర్తయిన తర్వాత స్వామివారికి ఆ రోజు సాయంత్రం విశేషమైన వస్త్రాలంకరణ, ఆభరణాల అలంకరణ అనేది ఉంటుంది. ఆ అలంకారం పూర్తయిన తర్వాత స్వామివారికి విశేషమైన నివేదన కార్యక్రమాలు అయితే ఉంటాయి. ఈ గ్రహణం రోజు స్వామివారికి తిరుమలలో ఎలా జరుగుతుందనే చెప్తాను. తిరుమలలో 3 గంటలకే గ్రహణం సందర్భంగా ఆలయం మూత వేస్తారు. గ్రహణం కంటే ముందు 6 గంటల ముందైతే ఆలయాలను అయితే మూయటం జరుగుతుంది. అలాగే ఇంకో క్షేత్రం శ్రీశైలం 1:30కి ఆలయము క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ గ్రహణం అప్పుడు స్వామివారికి ఎలాంటి దోషం కలగకుండా దర్భనైతే స్వామివారి బింబం మీద పెట్టి ఉంచడం జరుగుతుంది. ఆ రోజల్లా కూడా నైట్ తిరువారాధన అనేది ఉండదు. ఆ తర్వాత రోజు ఉదయం ఉంటుంది. ఈ గ్రహణం అనేది 9:30కి అయితే వస్తుందండి. 9-9:30 ఆ ప్రాంతాల్లో మొదలై 1:30 వరకు ఈ యొక్క గ్రహణ సమయం అయితే ఉందండి. ఈ గ్రహణ సమయంలో గనక మనం జపాలు కానీ చేసినట్లయితే వీడెప్పుడు చేసిన కన్నా జపం ఫలితం కంటే ఆ రోజు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి చాలామంది కూడా ఆ సమయంలో ఈ యొక్క జపాలు అయితే చేస్తూ ఉంటారు. అలాగే పట్టు విడుపు స్నానం అయితే చేస్తూ ఉంటారు చాలామంది కూడా, అలా కూడా చేసుకోవచ్చు. అలాగే గ్రహణం సమయంలో మన ఇంట్లో ఉన్న వస్తువుల మీద దర్భ కానీ గరిక కానీ వేసట్టి పెట్టాలి. ఆ తర్వాత తీసి అవన్నీ కూడా వాడుకోవచ్చు. లేదు అంటే కనుక ఈ గ్రహణం కన్నా ముందే 2 గంటల ముందే ఆహారాన్ని తీసుకోండి. ఆహారం అరిగిపోవాలి. మనం ఆ గ్రహణం సమయంలో అరిగిపోవచ్చు. అయితే ఈసారి రేత్రి వస్తుంది కాబట్టి ఎలాంటి ఎలాంటి ఏమీ అవసరం లేదు. అలా పడుకోండి చక్కగా అని చెప్తున్నారు చాలామంది కూడా. చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ సమయంలో మాత్రం మేలుకుని ఉండాలి అని చెప్తూ ఉంటారు. కానీ మన ఆరోగ్యం బాగోని వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా పడుకోవచ్చు, తప్పలేదు. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా చక్కగా పెద్దల కాడ అన్నం తినేసి చక్కగా నిద్రపోండి. దానివల్ల ఏమీ ఉండదని నేను భావిస్తున్నాను. అయితే ఈ గ్రహణం రోజు ఈ యొక్క కార్యక్రమాలు అయితే మన శాంతి నిలయంలో నిర్వర్తించడం జరుగుతుంది. మీరు కూడా ఆ కార్యక్రమాలు కానీ స్నపన తిరుమంజన కార్యక్రమం మాత్రం 8వ తారీఖు జరుగుతుంది. కుదిరితే 8వ తారీఖు సాయంత్రమే మీకు ఆ యొక్క కార్యక్రమం అయితే ఉంటుంది. అలాగే పవిత్రోత్సవాలకు కూడా నేను ఏర్పాటు చేసుకుంటున్నాను. పవిత్రోత్సవాలు ఈ యొక్క పౌర్ణమి రోజు చేద్దాం అనుకున్నాం. పౌర్ణమి రోజు స్వామివారికి సమర్పిద్దాం అనుకున్నాము. కానీ పౌర్ణమి రోజు చేస్తే కనుక ఈ పవిత్రాలు అనేది ఒక రోజన్నా ఉండాలి. ఒక రోజు కానీ 2 రోజులు కానీ పూర్తిగా స్వామివారి యొక్క ఉండాలి దేహం మీద. అప్పుడు మనం గ్రహణం ముందు కనుక చేస్తుంటే కనుక గ్రహణం రోజు అవన్నీ కూడా తీయాల్సి వస్తుంది పవిత్రాలు. నేనేమనుకుంటున్నానంటే కనుక ఈ గ్రహణం అయిపోయిన రోజు చూసి తర్వాత రోజు మంచి రోజు చూసి పెడదాం అనుకుంటున్నాను. అది ఇంకా డిసైడ్ అవ్వలేదు. కానీ పవిత్రోత్సవాలు అయితే చేయబోతున్నాను. అది కూడా మన సబ్స్క్రైబర్లు అడిగారని కాదు, కానీ ఇప్పటి నుండి అనిపిస్తూ ఉంటుంది ఎలా చేయాలని నాకు తెలియలేదు. కానీ ఎలా చేయాలో మనకు అంతా కూడా ప్రాసెస్ అంతా తెలిసింది కాబట్టి పవిత్రోత్సవాలు కూడా ఎందుకు చేస్తారనేది తర్వాత చెప్తాను వీడియోలో వచ్చినప్పుడు. కానీ మొన్నే పవిత్రోత్సవాలు చేయాల్సిందే. అప్పుడు కొంచెం హెల్త్ బాగోకపోవటం వల్ల, లేదంటే ఏదైనా కార్యక్రమాలు ఉండటం వల్ల నేనైతే ఆ యొక్క పవిత్రోత్సవాలు చేయలేకపోయాను. అప్పుడు సుమారు పోయిన వారం
పోయిన నెలలో అప్పుడు వరలక్ష్మి వ్రతం ఉంది కదండి, వరలక్ష్మి వ్రతం ఏర్పాట్లు లేదా అవి చేసుకోవటం వల్లే ఏమో కానీ చేయలేకపోయాను. ఆ 2 రోజులు చేయలేకపోయాను. లేదంటే కనుక అప్పుడే తిరుమల శ్రీవారికి ఎప్పుడైతే చేస్తారో అదే విధంగా అదే రోజున చేద్దాం అనుకున్నాను. అలాగే చాలామంది అడుగుతున్నారు, మీరు ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు చేస్తారా అండి తిరుమల శ్రీవారికి? అయితే బ్రహ్మోత్సవాలు అనేది నేనైతే ఇప్పుడు చేయనండి. ఎప్పుడు కూడా దసరాకి చేయను. దసరా వెళ్ళినాకే చేద్దాం అనుకుంటున్నాను. దసరాలో శరన్నవరాత్రులు చేసుకుంటాం కాబట్టి అమ్మవారు మనకి విజయవాడ కనకదుర్గమ్మని పెట్టుకుని నేను చేసుకుంటాను కాబట్టి 2 మేనేజ్ అయితే చేయలేనండి. 2 అలంకారాలు చేయాలంటే చాలా కష్టం. దండలు కట్టుకోవాలంటే కష్టం. నేనేమనుకుంటున్నాను అంటే కనుక స్వామివారి యొక్క ప్రతిష్ట అయిన రోజు ఉంది చూసారా, ఆ రోజునే స్వామివారికి ఈ యొక్క కార్యక్రమాలు చేద్దామని అనుకుంటున్నాను. స్వామివారు ఇంకా కొన్ని వాహనాలు చేయించుకోవాలని ఐడియాలో ఉన్నాయి. ఐడియా ప్రకారం అన్నీ ఎలా చేయాలి ఏంటనేది ఉంది. కానీ ఆ టైం రాలేదు. ఆ టైం వచ్చినప్పుడు ఆయన చేయించుకుంటాడు. అయితే గరుడ వాహనం చూసారా, ఒక రోజులో చేశాను. కానీ హనుమంత వాహనము అప్పటి నుండి ఇప్పుడు వరకు కూడా చిన్న పని కూడా మొదలు పెట్టలేకపోయాను. ఆ సంకల్పం రాలేదు. ఆ సంకల్పం వస్తే ఆ నిమిషాల్లో చేసేస్తానండి. నేను చెప్తున్నా కదండి, ఏది కూడా నేను అనుకుని చేయను. విజయవాడ కనకదుర్గమ్మని తయారు చేసినప్పుడు చూశారు కదండి, ఒకరోజు అనుకున్నాను, ఆ రోజు సాయంత్రమే ఆచరణలో పెట్టేశాను. అది తెలియకుండా వచ్చేసింది. అలా ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి. అవి అనిపించినప్పుడు నేను అలా చేస్తూ ఉంటాను. కాబట్టి స్వామివారు ఎప్పుడు చేయించుకుంటారో కానీ అన్ని వాహనాలు ఎలా చేయాలి అనేది ఒక మైండ్ ఆలోచన ఉంది. ఎంత అవుతాయి అని కూడా ఆలోచన ఉంది. కానీ అది ఆచరణలో పెట్టాలంటే కొంచెం టైం పడుతుంది. కానీ ఇప్పటికైనా నేను చేస్తానండి. అన్ని వాహనాలు తయారు చేయడానికి సిద్ధంగానే ఉన్నాను. కానీ ఆ సంకల్పం ఎప్పుడు వస్తుందో, ఆయన ఎప్పుడు ఇస్తారో సంకల్పం, ఆ ప్రకారం నేనైతే చేస్తాను. కానీ అన్ని వాహనాలు ట్రై చేస్తాను. లేదంటే ఒక 5 వాహనాలన్నా రెడీ చేయడానికి నేను ట్రై చేస్తానండి. అదండి, అప్పుడు ప్రతిష్టప్పుడు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఈ నెలలో స్వామివారికి నేను పోయిన సంవత్సరం వైభవోత్సవాలమని చేశాను. కాకపోతే అది వైభవోత్సవాలనే కాదు, కానీ అప్పుడు ఏంటంటే కనుక విగ్రహాలు శుద్ధి చేయడం కోసమనే అలా చేశాను. అప్పుడు కొన్ని కారణాల వల్ల కొన్నాళ్ళు పూజ చేయలేకపోయాను. అవి అయిపోయిన తర్వాత శుద్ధి కార్యక్రమం చేస్తే బాగోదు, శుద్ధి అని పెడితే కనుక బాగోదు. కాబట్టి నేను ఏంటంటే వైభవోత్సవాలు అని చెప్పి ఆ 3 రోజుల పాటు స్వామివారికి అయితే మొత్తం విగ్రహాలు అప్పుడు కూడా కొత్త విగ్రహాలు కాబట్టి అవన్నీ కూడా శుద్ధి చేసినట్లు ఉంటాయి, సంప్రోక్షణ చేసినట్లు ఉంటాయి. కాబట్టి వైభవాన్ని పెంచేటట్లుగా స్వామివారు ఆ రోజు అభిషేకం చేశారు కాబట్టి ఆ రోజు అయితే చేస్తున్నాను. అలా అయితే ఈ సంవత్సరం అయితే వచ్చింది, చేస్తాను. అవి కూడా అంటే వైభవోత్సవాలు అయితే చేయను, కానీ ఈ పవిత్రోత్సవాలను వైభవోత్సవాలుగా చేసేయటం జరుగుతుంది. ఇదండి, ఈ నెలాఖరికి 22వ తారీఖు దసరా శరన్నవరాత్రులు అయితే మొదలవబోతున్నాయి. అమ్మవారి యొక్క విగ్రహాన్ని పెట్టి అమ్మవారి యొక్క 9 రోజుల నవరాత్రులు కూడా చేయబోతున్నాను. అవి కూడా మీరు వీడియో రూపంలో మీకు కూడా వీక్షిస్తూ, తప్పకుండా మీరు వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. అలాగే వీడియోని చివరి వరకు చూడట్లేదు. తప్పకుండా మీరు వీడియోని చివరి వరకు చూస్తారని, నేను ఎలాంటి మంచి మంచి కంటెంట్లు అందిస్తాను. నాకు తెలిసినంత వరకు నేను చెప్తానండి. నేను ఇదే చెప్తా, ఇది నేను చెప్పిందే రైట్ అని నేను చెప్పను ఎప్పుడు కూడా. ఇంకా వేరే వాళ్ళని కూడా కనుక్కోండి. అంటే నా పరిమితిలో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు ఉంటుంది కాబట్టి నేను అలా ఇస్తూ ఉన్నాను. మీరు కూడా చక్కగా మీకు తెలిసిన వారికి కూడా చెప్పండి. ఇంకా తెలుసుకోండి, మీరు తెలుసుకోండి, మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా చెప్తూ ఉండండి. అదే మన హిందూ ధర్మానికి మనం ముందుకు పంపిస్తున్న వాళ్ళం అవుతాం. అలాగే మన చుట్టుపక్కల చిన్నపిల్లలకు కూడా మనం వివరించండి. ఈ యొక్క పండుగలు ఎందుకు చేస్తారు, ఈ యొక్క కార్యక్రమాలు ఎందుకు చేస్తారు అనేది మన తరాలకి చెప్పండి అనేది నేను కోరుకుంటున్నాను. నేను ఎవరు కనపడినా కూడా ఏంటి అనేది అడిగితే కనుక నేను తప్పకుండా చెప్తాను. మన వైభవం గురించి కానీ స్వామివారి గురించి కూడా చెప్తుంటాను. మీరు కూడా అలానే చెప్తూ ఉండండి. అందరికీ మన హిందూ ధర్మం గురించి చెప్తూ ఉండండి చిన్నపిల్లల కాడ నుండి. అప్పుడే పెద్ద అయినాక మన ధర్మాన్ని మనం కాపాడుతూ ఉంటారు. కాబట్టి ఇది చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇదండి మన శాంతి నిలయంలో గ్రహణం రోజు జరిగే కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలని మీరు గమనిస్తారని నేను కోరుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. అలాగే ఇంకా గ్రహణం గురించి యూట్యూబ్లో చాలామంది చెప్తూ ఉంటారు. వారిని గురించి తెలుసుకొని, అది రాసులు కూడా ఉన్నాయంటండి, కొన్ని రాసుల్లో వస్తున్నాయంటండి. ఆ రాసుల గురించి కూడా తెలుసుకొని మీరు కూడా పాటించండి. అంత చెప్పేటంటే కాదు, నేను జాతకాలు ఏం చెప్పను కాబట్టి మామూలుగా చెప్తున్నాను.
మామూలుగా బేసిక్గా చెప్పే ఎలా ఉంటుంది గ్రహణం సమయం ఏంటనేది, అంతేగాని నేను డీప్గా వెళ్ళట్లేదు. ఏ ఒక్క రాశులకి ఏమొస్తుంది అనేది తెలియదు. అది మాత్రం తెలుసుకోండి. ఏ రాశికి వస్తుంది, ఏ రాశికి మంచిది, ఏ రాశికి మంచిది కాదో కూడా తెలుసుకోండి. తప్పకుండా తెలుసుకుని మీరు వారి యొక్క సలహాలు తీసుకుని మీరు కూడా పాటిస్తే అద్భుతమైన ఫలితాలు మీరు పొందవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. ఓం నమో వెంకటేశాయ.